ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 2027 ఈ ఇయర్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. సంజీవని ప్రాజెక్ట్ని అందరూ ఓనర్షిప్ తీసుకోవాలి. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. 2.5 లక్షలు ఇస్తాం. మిగిలిందన్నీ కూడా చేస్తాం. దగ్గర 72 లక్షలు 75 లక్షల మంది ఈ ఇయర్ మీరు అందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్ళు, టెస్టింగ్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఏదైతే జేజేఎం కింద అష్యూర్డ్ వాటర్గా తెచ్చుకుని ఉంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దీనికి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశాం. కానీ ఆ రోజు 28,000 కోట్లు పెట్టుకొని ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసింది మీరు చూస్తే ఓన్లీ 2,000-3,000 కోట్లే ఖర్చు పెట్టారు. కొన్ని బిల్స్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అన్ని కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టారు. అక్కడేదో ఒక వాటర్ స్కీమ్ పెట్టి నీళ్లు ఇచ్చేస్తాం కూడా చూపించి కొన్ని చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 28,000కు కుదించారు. ఖర్చు పెట్టింది 3,000-4,000 కంటే కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేశాం. నేను డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయినప్పుడంతా చెప్పిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నిన్ననే ఇది ఒక గుడ్ న్యూస్ మళ్ళీ